నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బమ్మిడి సుదర్శన్ శర్మ గురుగారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడొచ్చే 21 తారీఖు భానుసప్తమి వస్తుంది. భానుసప్తమిని వీళ్ళు అనారోగ్య పాలు అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎలా వినియోగించుకోవాలి? ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? ఒకసారి తెలియజేయండి. మంచి ప్రశ్న వేసావు గాయత్రి. ఈ విషయం గురించి తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. తప్పకుండా. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితనాశ హేతవే త్రయీ మయాయ త్రిగుణాత్మదారిణి విరించి నారాయణ శంకరాత్మనే ధ్యేత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుధృత శంఖచక్ర. ఓం నమో భగవతే సూర్యాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ఈ జూన్ 21వ తేదీన భానుసప్తమమ్మ. మనకి ప్రధానంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో మనిషి బాధపడుతూ ఉన్నారు. ఇది కొంచెం శోచనీయాంశం. అంటే అనారోగ్యం సమస్య అంటే అంటే ఏదో ఒక రకమైన అనారోగ్యం పరానా అనేది కాదు. ఈవెన్ దో గ్యాస్ట్రిక్ అను మైగ్రేన్ అను ఏదో ఒక అనారోగ్యంతో అంటే అనారోగ్యం లేనటువంటి ఇల్లు లేదు అన్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దేనికి ఒక రకంగా మనమే కారణం చేసుకుంటున్నాము అని అనిపిస్తున్నది. స్వయంకృత అపరాధం. ఎందుకు అంటే ఈ విషయం మనకి చూసారో వేరేదో మీరు కోవిడ్ సమయంలో విటమిన్ డి అంటూ మనకి ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్ళం. విటమిన్ డి 60K అని. 60K అనేది ఎందుకు మనం వాడేవాళ్ళం అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి. వ్యాధి నిరోధక శక్తి పెరిగితే అనారోగ్య సమస్యలు అనేవి రావు. అలాంటిది మనకి వ్యాధి నిరోధక శక్తి మనకి విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యనారాయణ స్వామి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మనం నేటి సమాజంలో ఏమవుతున్నది, ఎవరో కూడా సూర్యుడు ఉదయించే సమయానికి విటమిన్ డి కూడా మనకి సూర్యుడికి సంబంధించి మనకి మంచి కిరణాలు కొంతసేపు వరకే పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కొంచెం సేపు అనేది మనకి సుమారుగా అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నుంచి ఒక గంటన్నర సేపు మనకి కొంచెం మంచి కిరణాలు పడుతూ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి మన ఆ సమయంలో ఏం చేస్తున్నాం, నిద్రావస్థలో ఉంటున్నాం. తత్కారణం చేత మనకి సూర్యుడికి సంబంధించినటువంటి కిరణాలు మనకి అందకపోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. కాబట్టి సూర్యుడు ప్రధానంగా ఈ యొక్క 21వ తేదీన జూన్ 21వ తేదీన ప్రధానంగా భానుసప్తమి. ఆ రోజు భానుసప్తమి అంటే ఏమిటి అంటే సూర్యుడికి ఇష్టమైనటువంటి తిథి ఏమిటి, సప్తమి. ఆదివారంతో వచ్చింది కాబట్టి దాన్ని భానుసప్తమి అంటారు. ఈ యొక్క భానుసప్తమి ప్రధానంగా మనం ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి మనం ఈ యొక్క పర్వదినాన్ని ఈ అనారోగ్య సమస్యల నుండి మనం పరిహారం చేసుకుని విముక్తులు అవ్వాలి. దానికి సంబంధించి ప్రధానంగా మనకి సూర్యనారాయణ స్వామిని ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు. ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి వారే ప్రధాన దేవుడు అని అంటారు. కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలయ్యా అంటే ప్రాతకాలమే నిద్ర లేచి సూర్యుడికి సంబంధించినటువంటి అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే మనం కొంత ముందుగా నిద్ర లేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ఒక రాగి పాత్రలో పసుపు కుంకుమ, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం రక్తచందనం. ఆ రక్తచందనాన్ని అందులో వేసి పరిమళ పదార్థాలు పరిమళమైనటువంటి ద్రవ్యాలు అందులో వేసి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చి ప్రధానంగా సూర్యనారాయణ స్వామి నమస్కార ప్రియుడు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ప్రియుడు అనమాట. సూర్యనారాయణ స్వామి నమస్కార ప్రియుడు. అటువంటి సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి 12 నమస్కారాలు చేయాలి. ఒక్కొక్క నామం ఉంది. అదేమిటయ్యా అంటే ఆ రోజు ఈ అర్ఘ్యం ఇచ్చి సూర్యనారాయణ స్వామి వారికి 12 నామాలతో నమస్కారం పెట్టాలి. ఆ 12 నామాలు ఏమిటయ్యా అంటే మిత్రాయ నమః, రవయై నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఉష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అంటూ ఆ 12 నామాలతో సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేస్తూ ఈ అర్ఘ్యం ఇచ్చి
ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకోవడం ద్వారా ఆరోగ్యం సిద్ధించడానికి అవకాశం అంటూ ఉంటుంది. ఓకే. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే భానో భాస్కర మార్తాండ చందరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యంచ దేహిమే. మరొక్కసారి భానో భాస్కర మార్తాండ చందరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యంచ దేహిమే అంటూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ చక్కగా సూర్యనారాయణ స్వామి వారికి చక్కగా పరవన్నం నైవేద్యం పెట్టి, అంటే బెల్ల పరవన్నం స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కాస్త పేదలకి పంచి మనం స్వీకరించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. అది కాకుండా సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీశైల మధువాంస్యాన్ని యత్యదించి రవేద్ధిని నవ్యాది శోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి అని అంటారు. ఆ సూర్యాష్టకం అనేది ఉంటుందమ్మా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ ఆ సూర్యాష్టకం ఉంటుంది. అది వస్తే చక్కగా సూర్యాష్టకాన్ని పారాయణ చేసి ఆ స్వామివారికి 11 సార్లు సూర్యుడు ఎదురుగుండానే నించుని ఆ సూర్యాష్టకాన్ని పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందమ్మా. అదేవిధంగా అవకాశం వచ్చిన వాళ్ళు చక్కగా ఆదిత్య హృదయం అని ఉంటుందమ్మా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రుని వినాశనం, అది చదవడం ద్వారా ఆరోగ్యమే కాకుండా శత్రువుల నుండి మనకి శత్రువుల బాధల నుండి కూడా విముక్తులు అవుతారు. ప్రధానంగా ఈ యొక్క భానుసప్తమి చేయడం ద్వారా ఏమిటవుతుందయ్యా అంటే పాపం నశిస్తుంది. అంటే సప్త జన్మలు చేసుకున్న పాపాలను కూడా నశింపజేసినటువంటి విశేషమైనటువంటి పర్వదినం భానుసప్తమి. కాబట్టి ఈ భానుసప్తమిని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చక్కగా ఆ రోజు సూర్య నమస్కారాలు చేయించుకుని ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః అంటూ సూర్యుడికి సంబంధించినటువంటి జపం చేసుకుని బ్రాహ్మణుడికి గోధుమలు ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడం ద్వారా ఆ సూర్య సంబంధమైనటువంటి దోషాల నుండి కూడా, అంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఆ విధంగా ఒకటి పరిహారించబడతాయమ్మా. ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. తప్పకుండా గురుగారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న పిల్లలకి ముఖ్యంగా చిన్న వయసులోనే థైరాయిడ్స్ రావడం, షుగర్స్ రావడం, లేదా క్యాన్సర్స్ రావడం, ఇలాంటి సమస్యల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రోజు అని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.